పుల్లరి ఉద్యమ నేత శ్రీ కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంలో నేను సైతం అంటూ శ్రీ కన్నెగంటి హనుమంతు పోరాటం చేశారని తెలిపారు. ఈరోజు మనమందరం ఒక మహానుభావుడిని స్మరించుకునే పవిత్ర సందర్భంలో కలుసుకోవడం గర్వకారణం అని తెలిపారు. పుల్లరి ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన అమరవీరుడు శ్రీ కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించడం నా భాగ్యంగా భావిస్తున్నాను అని అన్నారు. కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ పాలకులు అమలు చేసిన అన్యాయమైన పుల్లరి పన్నుకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. రైతులపై పడిన భారాన్ని చూసి వారి బాధను తన బాధగా భావించి అలుపెరగని పోరాటం చేశారు. ఆ పోరాటంలో చివరకు తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యారని అన్నారు. ఆయన త్యాగం మనకు కేవలం చరిత్ర కాదు, అది స్ఫూర్తి, అది ధైర్యానికి నిదర్శనం, అది ప్రజల హక్కుల కోసం నిలబడే స్ఫూర్తిదాయక గాథ. నేటి తరం యువతకు ఆయన జీవితం ఆదర్శం కావాలి. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించాలి అనే సందేశాన్ని ఆయన జీవితం మనకు చెబుతోందని తెలిపారు. ఇలాంటి మహనీయుడి 104వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అన్నారు. మన ప్రాంత గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఈ అమరవీరుడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం మనందరి బాధ్యత. శ్రీ కన్నెగంటి హనుమంతు ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం మనం కట్టుబడి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ కన్నెగంటి సేవా సమితి సభ్యులు, కాపు నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు కన్నెగంటి హనుమంతు గారి 104వ వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ, స్వాతంత్రోద్యమంలో మేము సైతం అని చెప్పేసి ఆ రోజు కన్నెగంటి హనుమంతు గారు మరి ఒక పోరాటాన్ని చేసి అమరులయ్యారు. మన పల్నాడు చరిత్రలో స్వాతంత్రోద్యమంలో మన భూమిక చాలా తక్కువగా ఉంది. అందులో మరి కన్నెగంటి హనుమంతు గారు ప్రముఖులు. అలాగే రెంటచింతల నుంచి నాణం గాంధీ గారు, కొద్దిమంది మాత్రమే ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు స్వాతంత్రం కోసం మరి పోరాడి ప్రాణాలు అర్పించిన కన్నెగంటి హనుమంతు గారు ధన్యులు. ఎందుకంటే ప్రతివాడు చనిపోతాడు, కానీ దేశం కోసం చనిపోవటం అనేది ఒక గొప్ప అవకాశం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంతో మంది మన బోర్డర్లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు కుటుంబాలు త్యాగం చేస్తా ఉన్నాయి. కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఆ రోజు బ్రిటిష్ వారి బానిస సంఖ్యలను పెంచడానికి నాయకుల ప్రసంగాలకు ప్రేరేపితమై ఒక అహింసా మార్గంలో అనేక మంది స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనటం, మరి స్వాతంత్రాన్ని తీసుకురావటం జరగటం మీ అందరికీ కూడా తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ
స్వాతంత్రపు విలువల్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు మన పాలకులు అఖండ భారత్ని రక్షించుకుంటూ అనేక సవాళ్లు ఒడిదుడుకులు ఎదురైతున్నప్పటికీ కూడా ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మరి కన్నెగంటి హనుమంత్ గారి విగ్రహావిష్కరణ కోలగొట్ల గ్రామంలో ఒకటి మిగిలింది. మొన్ననే ప్రసాద్ గారు కూడా అసెంబ్లీలో కలవటం, మీకు వీలైనప్పుడు చెప్పండి నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోగానే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఆ త్యాగదనుల మరి మాటల్ని, నడకని, వాళ్ళ జీవితాలని స్ఫూర్తిగా తీసుకొని ఈ భారతదేశాన్ని అఖండ భారత్ గా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.